ఓం నమో వీరబ్రహ్మణే. భక్తాదులకు ప్రజలందరకు విజ్ఞప్తి, ఈ వీడియో ప్రజల కోసం చేస్తున్నాము. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, సుఖశాంతితో ఉండాలని, పాడి పంటతో వర్ధిల్లాలని ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మనందరకు పంపవలసిందిగా కోరుతున్నాము. మరియు ఆనాడు మనల్ని పరిపాలన చేసేవాళ్ళు, మనల్ని పాలించే వాళ్ళు తెల్లదొరలు ఉన్నారు. అప్పట్లో తెల్లదొరలు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఒక వాక్యం చెప్పి ఉన్నాడు. ఉత్తరాదేశాన ఉత్తమ గాంధీ ఒకరు పుట్టి ఏకుబలముతోటి మేకై చివరకు తెల్లవాళ్ళను వెళ్ళగొడతాడని చెప్పి ఉన్నాడు. ఉత్తరాదేశాన వైశ్యకులమందు ఉత్తమ గాంధీ ఒకరు పుట్టేను, ఏకుబలముతోటి మేకై చివరకు తెల్లవాళ్ళను వెళ్ళగొట్టేనయ్యా అన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పి ఉన్నాడు. మరి ఆనాడు మనల్ని పరిపాలన చేసేవాళ్ళు తెల్లదొరలు ఉన్నారు. తెల్లదొరలను ఎల్లగొట్టిన వాళ్ళు మహానుభావులు, గాంధీ మహాత్మా, ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్నారు. మరి ఆనాడు మనకు స్వాతంత్రం ఇచ్చినాడు గాంధీ మహాత్మా. ఏకుబలముతోటి మేకై చివరకు తెల్లదొరలను వెళ్ళగొట్టి మనకు స్వాతంత్ర దినోత్సవం అని స్వాతంత్రం ఇచ్చినాడు మహానీయుడు, మహానుభావుడు గాంధీ మహాత్మా. మరప్పట్లో మనకి స్వాతంత్రం తెచ్చినప్పుడు ఆయన గాంధీ మహాత్మా ఆలోచన ఏం చేసినాడంటే, వారాలు 7 వారాలు ఉన్నాయి. 7 వారాలు అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారము. ఈ 7 వారాల్లోన ఏ వారం పవిత్రమైన వారము, ఈ పవిత్రమైన వారం, దీంట్లో 7 వారాల్లో ఏది పవిత్రమైన వారం అని గమనించుకొని, ఇంకా మన దేశంలో అంటే అధికారస్తులకు సెలవు దినంగా ప్రకటించాలనుకున్నాడు. అంటే 7 వారాల్లోన ఆదివారము సెలవు దినంగా ప్రకటించినారు. ఎవరికి సెలవు దినం ఎవరికి ప్రకటించినారంటే గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్యోగస్తులకు సెలవు దినము ఆదివారము. ఆదివారం పవిత్రమైన 7 వారాల్లోన ఆదివారము పవిత్రమైన వారం అని గాంధీ మహాత్మా ఇంకా ఏ మహానుభావులు కూడా ఈ ఆదివారంని ప్రకటించినారు. అంటే గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్యోగస్తులకు, తర్వాత పెద్ద పెద్ద అధికారులకు కూడా ఆదివారం సెలవు దినం ఎందుకు పెట్టినాడంటే పవిత్రమైన రోజు ఆదివారము. ఆదివారం అంటే సూర్య భగవానునికి నమస్కారం చేసుకునేది ఆదివారము. మనకి నేలపై నల్లజిమ కాటు నుంచి రాత్రిగాను మొబ్బై చీకటైతే మనకి ధైర్యం కోల్పోతున్నాం, అంటే భయం వస్తుంది. సూర్యుడు మునిగినాడు, రాత్రి సూర్యుడు మునిగినాడు అనుకోండి, మనకు భయం కలిగిస్తున్నాడు. తర్వాత తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తప్పుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు, నేను వస్తున్నాను లేండి అని. కాబట్టి సూర్య భగవాను వారం ఏదంటే ఆదివారము. ఆదివారం నాడు గాంధీ మహాత్మా ఈ గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్యోగస్తులందరకు, అధికారులందరకు సెలవు దినము ఆదివారము అన్నాడు. ఎందుకు ఆదివారం సెలవు అంటే పవిత్రమైన రోజు కాబట్టి. పవిత్రమైన రోజు ఏం చేయాలి? వాళ్ళు సెలవు తీసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని భార్య పిల్లలు దేవాలయం దర్శనం చేసుకొని వాళ్ళ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళ ఇంటి దేవుణ్ణి పూజిస్తూ భార్య పిల్లలతో ఆనందంగా ఇంట్లోన భగవద్ధ్యానం చేస్తూ ఆనందంగా మంచి మార్గంలో ఉండాలని ఇల్లు శుభ్రం పెట్టుకొని భగవద్ధ్యానం చేస్తూ దేవాలయ దర్శనం చేసుకుంటారని గాంధీ మహాత్మా పవిత్రమైన రోజు ఆదివారం సెలవు మీకు అన్నాడు. ఈ ఆదివారం నాడు సెలవు పెట్టింది పవిత్రమైన రోజు ఆదివారము. భగవద్ధ్యానం, సూర్య నమస్కారం చేసుకునిక ఇల్లు శుభ్రం పెట్టుకొని భగవద్ధ్యానం చేసుకుంటుండాలని ఆయన సెలవు పెడితే, వీళ్ళు ఆదివారం నాడి ఈ ఆదివారం సెలవు దినమని దీన్ని నిదానంగా
రాంగ రాంగ అప్పుడు అట్లా పవిత్రమైన రోజు ఆదివారం అని వాళ్ళు సెలవు పెడితే పెద్దలు దీన్ని రాంగ తరగదీసి ఆదివారం సెలవు అంటే డిన్నర్ కింద పెట్టుకున్నారు. డిన్నర్ అంటే ఏమిటి? చికెన్ తిందాం, మటన్ తిందాం, తాగుదాము, ఎగరలాడదాము, కూతలేతాము, మద్యపానీయాలు తాగుదాము, కళ్ళు మాంసం తిందాము, మత్తు తలకెక్కుకొని కొట్టుకొని వాళ్ళ రంకులకి వీళ్ళ రంకులకి తెచ్చి పెట్టుకుందామని ఆదివారం, పవిత్రమైన ఆదివారాన్ని ఈ మటన్ కింద డిన్నర్ కింద పెట్టినారు. కాబట్టి ఇది మంచి ఇది పద్ధతి కాదు. ఆదివారం తీరే ప్రవర్తించాలి. ఆదివారం ఎంతవరకు ఉన్నా భగవద్ధ్యానం చేసుకొని ఆదివారం సెలవు తీసుకొని ఆఫీసర్లు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు మన ఇల్లు శుభ్రం చేసుకొని దేవుణ్ణి ధ్యానం చేస్తూ పవిత్రత ఉండాలి. అప్పుడు మన భారతదేశం అంతటా, మన ప్రపంచం అంతటా ఆరోగ్యము, సుఖము, సంతోషంతో సూర్యనారాయణమూర్తి మనల్ని కాపాడుతాడు, మీ కుటుంబాన్ని మిమ్మల్ని కాపాడుతాడని తెలియజేస్తున్నాము. ఆదివారం పవిత్రమైన రోజు. మన ఇల్లు శుభ్రం చేసుకోండి, మీ ఇంటి దేవుడిని పూజించండి, దేవాలయ దర్శనం చేసుకోండి, మంచిది. ఈ ఆదివారం వచ్చేసి చికెన్ మటన్ కింద పెట్టరాదు. చికెను మటను పార్టీ అంట, చికెన్ అంట, మటన్ అంట, తాగుడు తినుడు ఇలాంటివి మానుకోండి. ఈ చికెన్ మటను ఆదివారం తినరాదు, తాగరాదు. ఇంకా ఏరు దినం తాగండి, తినండి, మంచిదే. కానీ ఆదివారం పవిత్రమైన రోజు గాంధీ మాత్రం సెలవు పెట్టినాడు. మరి మహనీయులు ఇంకా పెద్దలు పెట్టి ఉన్నారు. వాళ్ళ మాటని మనము ఈరోజు విజయవంతం కావాలంటే ఈ ఆదివారం నాడు చికెను, మటను, తాగుడు, తినేది పార్టీ అంటే అవన్నీ మానుకోండి. తినరాదు, తాగరాదు ఆదివారం రోజు. ఏరు దినం తాగండి, తినండి. కానీ ఆదివారం నాడు మన ఇల్లు శుభ్రం పెట్టుకొని దేవాలయం దర్శించుకొని మన ఇంటి దేవుని దర్శించుకొని ప్రార్థన చేసుకొని ఇంట్లోన మన ఇల్లు పావనం చేయండి. మన పిల్లల్ని మనం అభివృద్ధి చేసుకున్నాలంటే ఆదివారం నాడు పవిత్రత ఉండండి అని కోరుతున్నాము. ప్రజలందరూ బాగుండాలని కోరుతాము. మరి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఈ ప్రజలు కూడా ఆదివారం అంటే చికెన్ మటన్ అంటారు. ప్రజలు కూడా ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్, తాగుడు, తినుడు. కాబట్టి మన దేశము, మన ప్రపంచం అంతా బాగుపడాలంటే ఆదివారం పవిత్రమైన రోజు. మంచిగా ఉండండి, బాగుండాలని కోరుకుంటాము. ఈ చికెన్లు, మటన్లు మానుకోవాలని కోరుతున్నాము. ఆదివారం నాడు తినరాదు, తాగరాదు. మరి మంచి పవిత్రత, ఇల్లు శుభ్రం చేసుకొని మన పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పుకొని ఇంట్లో దేవుని ధ్యానం చేసుకుంటా, దేవుని దగ్గర మనం ఏదైనా మంత్ర ధ్యానం చేసుకుంటా దేవుని పూజించుకుంటుంటే మనకు పుట్టే పిల్లలు కానీ, మన సంతానం కానీ, మీ సంతానం కానీ ఆరోగ్యవంతులు, సుఖవంతులు, విద్యావంతులు పుట్టి ఆ దేవుని అనుగ్రహం చేత మనము ఎప్పుడు పాడి పంటతో వర్తిల్తామని తెలియజేస్తున్నాము. మరి మీరందరూ బాగుండాలని కోరుకుంటాము. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.